అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్వాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం వలన శుద్ధమైన ముముక్షువులందరూ కూడా ఒక వంక సద్గురు దర్శనాన్ని కోరుకుంటారు, ఇంకో వంక నిరుపేక్ష తీవ్రమవుతాయి. అంటే విషయాలపై నిరపేక్ష తీవ్రమవుతాయి. అప్పుడు మనకి అంటే ఎప్పుడైతే మీరు ఇటు దైవం వైపు జర్నీ చేస్తున్నప్పుడు బాహ్య విషయాలు అంత ఆసక్తికరంగా అనిపించవు. అంత ఆసక్తిగా అనిపించకుండా ఒక సైలెన్స్ తెలుస్తుంది మనకి. మీరు గమనిస్తే అర్థమైపోతుంది. ఆ సైలెన్స్‌లో ఏమవుతుంది అనంటే హ్మ్. ఆటోమేటిక్‌గా, ఆటోమేటిక్‌గా గురువు, ముముక్షత్వము ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. అంటే ఎందుకు గుర్తుకొస్తాయి అంటే జన్మాంతరంగా కూడా మనం జర్నీ చేసుంటాము. ఎంతో కొంత ప్రతి జన్మలోనూ ఒక అభిలాష ఉంటుంది. జనన మరణ చక్రం నుంచి విడుదలయ్యి ఒక ప్రశాంతత, ఒక భగవంతుని చేరుకోవాలి అనే అభిలాష. ఇది జన్మాంతరంగా లేకపోతే కనుక ఆ లోపల ఆ సోల్ తడుముకోదు. అలా మనము తప్పనిసరిగా ఎప్పుడైతే అనిపిస్తూ ఉంటుందో ఈ జర్నీ భగవంతుడి వైపు జర్నీ చేస్తున్నప్పుడు, అప్పుడు మనకి విషయాల పట్ల కొంత తగ్గిపోతూ ఉంటుంది. ఇదివరకున్నంత ఆసక్తి, ఇదివరకున్నంత కోరిక ఇవన్నీ తగ్గి భగవంతుడి వైపు మనము తిరుగుతాం. అలా తిరిగినప్పుడు మొదట స్వప్నంలో మనకి దర్శనాలు తెలుస్తా ఉంటాయి. అంటే స్వప్నంలో మనం ఏదైతే ఆరాధిస్తున్నామో, ఆ ఆరాధనకి సంబంధించి ఆ రూపము, మీరు బాబాని ఆరాధిస్తే ఆ రూపము, లేకపోతే దత్తాత్రేయుడు, లేకపోతే దక్షిణామూర్తి, ఆ పరంపరలో మహాత్ములందరూ కూడా స్వప్న దర్శనాలు తెలుస్తూ ఉంటాయి. రాలేదని కంగారు పడకూడదు. ఒకవేళ వస్తూ ఉంటే కనుక అది కూడా కంగారు పడకూడదు అని చెప్తున్నాను. అలా వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అనంటే, అబ్బా! స్వప్నంలో కదా మేము దర్శించాము. ప్రత్యక్షంగా దర్శనం వస్తే బాగుండు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే పరోక్షంగా దర్శనం కూడా మంచిది. ఎందుకని? అంటే మీరు ఆ ధ్యాసలో ఉన్నారు. ఆ ధ్యాసలో మీరున్నారు కాబట్టి పరోక్షంగా అంటే పగలు అన్ని తలంపులతోటి ఉంటాం కాబట్టి మరుగున పడి ఉంటుంది. రాత్రి నిద్రపోయినప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు కాబట్టి, మీరు ఏ ధ్యాసలో ఉన్నారో ఆ ధ్యాసలో మనస్సు విహరిస్తుంది కాబట్టి, తప్పనిసరిగా ఆ స్వప్న దర్శనాలు స్వప్నంలో వచ్చినప్పుడు మనం అర్రే! ఇది స్వప్నము అని బాధపడకూడదు. ఓహ్! నేను కరెక్ట్‌గానే వెళుతున్నాను. రాలేదని బాధపడకూడదు, వచ్చిందని కంగారు పడకూడదు. కరెక్ట్‌గానే వెళ్తున్నాము అనేది మీకు తెలియబడుతుంది. అయితే మరి ప్రత్యక్షంగా గురుదర్శనము కావాలి ఇంకా. పరోక్షంగా గురువు నడిపించటము, పరోక్షంగా గురువుది అంతా ఉంటుంది. మరి ప్రత్యక్షంగా గురువు ఎలా లభిస్తాడు అనంటే, గురువు కూడా అనన్య గురుభక్తి చేత మనకి జీవన్ముక్తుడే మన జీవన్ముక్తి వైపు జర్నీ చేయటానికి అనన్య భక్తి ఉన్నప్పుడు తప్పనిసరిగా గురువు ఎదురు పడతాడు. అంటే అన్యభక్తి అంటే ఏదో అవసరానికి భక్తి కాదు. కరెక్ట్‌గా అనన్య భక్తి అన్నప్పుడు నేను నా ఇ ఇ ఇది నా జీవితము. నా జీవితానికి లక్ష్యము.
భక్తి మాత్రమే ఉంది అనేంత జీవన్ముక్తి కోసము నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, అలాంటి అనన్య భక్తి ఉన్నప్పుడు, ఆ జీవన్ముక్తుడై ఉన్న గురువు, సద్గురువు తారసిల్లుతాడు. తారసిల్లినప్పుడు మన హృదయము తప్పనిసరిగా నిస్సందేహంగా స్పందిస్తుంది. ఈ గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఇది కరెక్టా? కాదా? అని బాధపడుతూ ఉంటారు. ఏవో రకరకాల ఊహల్లో ఉంటారు. మీరు తప్పనిసరిగా ఒక గురువు మీకు అనన్య భక్తి ఉన్నప్పుడు, ఆ గురువు ఎదురుపడినప్పుడు మీ హృదయంలో ఒక స్పందన. స్పందన అంటే ఓహ్! ఈయనే నా గురువు అనే స్పందన. లేకపోతే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది, లేతే మాట్లాడాలనిపించేది. ఇవన్నీ స్పందనకి చిహ్నాలు. అలాంటి స్పందన మనకి కలుగుతుంది. దీనికి వేరే నిదర్శనాలు అక్కర్లేదసల. ఎవరో చెప్పక్కర్లేదు. వీళ్ళే నీ గురువు అని ఎవరో చెప్పకూడదు. మనకే ఆ స్పందన రావాలి. అలా వచ్చే వరకు అన్వేషణ అయితే ఉంటుంది. ఇది కరెక్టా? కాదా? ఈ డౌట్‌లు, ఈ సంశయాలు అవసరం లేదు. నీకు నిజంగా అనన్య భక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా గురువు ఎదురు పడతాడు అనంటారు. లేదా మనమే గురువు దగ్గరికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మన లోపల ఆ స్పందన వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్పందన వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, ఓహ్! ఇ ఇ ఇది నా గురు స్థానము అని వచ్చినప్పుడు ఇంక మళ్ళీ కదలబుద్దేయదు మనకి. అక్కడి నుంచి జర్నీ వేరేగా కంటిన్యూ అవుతుంది. అదే ఏంటంటే నిదర్శనాలు అవసరం లేకనే కేవలం దర్శనం మాత్రం చేతే మనకి శాంతి, ఆనందము కలుగుతాయి. హృదయ స్పందన, శాంతి, ఆనందము కలుగుతాయి. జర్నీలో ఏమవుతుందనంటే అంతకుముందు మనము, ఇప్పుడు మనము మార్పు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఓహ్! మనము కరెక్ట్ రూట్‌లో వెళ్తున్నాము అనేది మనకే స్పష్టత వస్తుంది. అలా గురువు ఎదురు పట్టమంటారు దీన్ని. గురువే ఎదురు పట్టమంటారు దీన్ని. ఎప్పుడు ఎదురు పడతాడు? మనకి అనన్య భక్తి ఉన్నప్పుడు ఎదురు పడతాడు. ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. కొంతమంది గురువు కోసం వెతుకుతూ ఉంటారు. బోలెడు దగ్గరికి వెళ్తారు. కానీ నచ్చదు. అంటే ఆ కనెక్షన్ రాలేదు. కొద్ది రోజులు లేతే ఉంటారు. మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిజంగా కనెక్షన్ ఉన్నప్పుడు ఇంక పక్కకి వెళ్ళలేరు అసలు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో మన ప్రారబ్ధంలో పక్కకి వెళ్ళాల్సొచ్చినా, లోపల భావం మాత్రం ఆ గురుభక్తి అలాగే ఉండిపోతుంది. ఎక్కడికి పోదండి. అందుకని తల్లి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పిన తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇస్తారు తప్పించి, జన్మ జన్మలకి నడిపేది గురువొక్కడని చెప్పారు. అలాంటి గురు రూపంలో బాబా వచ్చారు. అలాంటి గురు రూపంలో దత్తాత్రేయుడు అందరూ ప ఇలా పరంపర ఇదంతా కూడా. అయితే మరి ప్రత్యక్ష గురువు. ప్రత్యక్ష గురువు అన్నప్పుడు ప్రమాణము. ఏది ప్రమాణము అంటే ఇది ప్రమాణము. మనం ప్రత్యక్ష గురువు దగ్గర పరోక్ష గురువు బాబా అయితే, ప్రత్యక్ష గురువు మనకి ఎదురుపడినప్పుడు ప్రమాణం ఏంటి? హృదయ స్పందన, శాంతి, ఆనందము ఇటువంటివన్నీ ప్రమాణం. అలాంటి ప్రమాణంతోటి మనము ఆహ్, ముందుకు వెళ్ళడానికి భగవంతుడు మనకి ఏర్పాటు ఇదంతా కూడా. కాబట్టి అటు పైన వారి పట్ల మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవాలి. సరే ఒకసారి ఇలాంటి భావం వచ్చింది. మరి ఆ తర్వాత ఏం చేయాలి? ఆ భావాన్ని బలం చేసుకోవాలి. ఇంకా నిశ్చలం చేసుకోవాలి. నిశ్చలం చేసుకుంటే కానీ కనెక్షన్ కుదరదు సరిగ్గా. ఈశ్వరుడు తెలియచేశాడు. నీ నీ లైన్‌లో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు అవసరమైన దాన్ని ఆయన అందించటము భగవంతుని యొక్క డ్యూటీ అది. సో, ఆయనే మనల్ని నడుపుతున్నాడు కాబట్టి, సాధనలో మనల్ని ముందుకు పంపించడానికి భగవంతుడు మనల్ని ఆహ్, ఎదురుపడేటట్టు గురువు ఎదురుపడేటట్టు చేశాడు. కానీ తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని నిలుపుకోగలగాలి. ఇచ్చిన దాన్ని తల్లిదండ్రులు ఆస్తి ఇస్తారండి. నిలుపుకుంటారా? నిలుపుకోరా? అనేది మీ స్వయం అది. నిలుపుకోకుండా పోగొట్టేసుకున్న తర్వాత బాధపడటం అనేది కరెక్ట్ కాదు కదా! దాన్ని ఇంకొంచెం రెట్టింపు చెయ్యకపోవచ్చు గాక, పాడు చేయకుండా ఉండాలి. అలాగే భగవంతుడు మనకి ఒక గురువునందించాడు.
సో, దాన్ని మనం నిలుపుకుంటామా, నిలుపుకోమా అనేది మన చేతుల్లో ఉంటుంది. అంటే ఆ లైన్ అంటే జన్మరాహిత్యానికి ఆ లైన్‌లోకి మనం వెళ్ళడం కోసం మనము ఆ జర్నీ చేస్తున్నప్పుడు ఈశ్వర ప్రసాదము కింద మనకి గురు రూపంలో ఎదురొచ్చినప్పుడు దాన్ని మనం నిలుపుకోగలగాలి. అందుకు కూడా అందుకు కూడా మనము మహాత్ముల యొక్క చరిత్రలు, లీలలు, పారాయణము ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి తెలియబడుతూ ఉంటుంది. ఎందుకని మహాత్ములు కూడా వారి వారి గురు పరంపర ఎలా వెళ్ళింది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా నిలుపుకున్నారు, మనం ఎలా ఉండాలి అనేది మహాత్ముల యొక్క పారాయణం కానీ, లేతే లీలలు కానీ, చరిత్ర కానీ ఇవన్నీ ఒక సాధనాలవి. అలా ఒక సాధనాలుగా అంతటి సాధనాలు మనకి ఉన్నప్పుడు, అంతటి పూర్ణ గురువుని తెలిపే అనన్య గురుభక్తుడు లభించటం కూడా మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురుకృపకి చిహ్నమే. అంటే గురుచరిత్ర పారాయణం చేసే అవకాశము కూడా ఇలాంటిదే. గురుచరిత్ర పారాయణం ఎందుకు చేయాలి అనంటే, ఆహ్, మనలో ఆ గురువు యొక్క అంటే అనన్య భక్తిని నిలుపుకోవడం కోసము మనం తప్పనిసరిగా లేకపోతే ఎలా తెలుస్తుందండి? ఒక పారాయణం చేసినప్పుడు దాంట్లో ఉండేవన్నీ కూడా మనకు తెలియబడతాయి. ఖచ్చితంగా అవేమీ లేకపోతే మనం ఉట్టినే పూజ చేసి దండం పెట్టేసుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇటువంటివన్నీ చేసినప్పుడేంటంటే, అనన్య భక్తి, కొంచెం శ్రద్ధ. శ్రద్ధ, శ్రద్ధ ఒక చింతనకి తీసుకువెళుతుంది. కాబట్టి అటువంటి శ్రద్ధ ఉన్నప్పుడు గురుకృప తప్పనిసరిగా వాటి చిహ్నాలు అన్నీ తెలియబడతాయి. కాబట్టి ఈ అధ్యాయంలో ఎక్కువగా గురు సేవ వృత్తాంతం ఉంది. అది కల్పితం కాదు. నిజం. ఎందుకని షిరిడీ సాయినాథుని గురుసేవ అక్షరాల అలానే ఉండడం గమనార్హం. సద్గురు సేవ అనుగ్రహం వలన సచ్చిష్యుడు క్షణంలో వేదాంగ పారంగతుడు అవ్వచ్చని, అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలగు మహర్షులు కూడా యోగశాస్త్ర గ్రంథాల్లో, గురుగీతలో కూడా చెప్పారు. ఎందుకని? అంటే సాయినాథుని గురుసేవ అక్షరాల గురుసేవ, సద్గురు సేవ. అయితే ఆ అనుగ్రహం వలన మనకి అంటే గురువు యొక్క ఎప్పుడైతే భగవంతుడి అనుగ్రహం వల్ల గురువు దొరికితే, గురువు యొక్క అనుగ్రహం వల్ల మనకి నిష్కామ బుద్ధి కలుగుతూ ఉంటుంది. కాబట్టి సద్గురు సేవ అనుగ్రహం వలన సచ్చిష్యుడు క్షణంలో వేదాంగ పారంగతుడైనట్లుగా చరిత్ర చెప్తోంది. అయితే సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని కూడా చెప్తున్నారు. పతంజలి మహర్షుల్లాంటి వాళ్ళు కూడా యోగ గ్రంథాల్లో ఇవన్నీ రాశారు. గురుగీతలో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏది తీసుకున్నా అందులో గురు శిష్య సంభాషణ, గురు శిష్య సంవాదము లేకుండా అసలు ఉండదు ఏ గ్రంథం తీసుకున్నా. ఇప్పుడు భగవద్గీత తీసుకుంటే కృష్ణుడు, అర్జునుడు గురు శిష్య సంబంధం అది. ఏం ఏం తీసుకోండి మీరు రామాయణం, మహాభారతాలు ఏం తీసుకోండి అన్నింటిలోనూ హనుమంతుడు నిజమైన శిష్యుడని చెప్తారు. ఎందుకని రామనామం తప్పించి రెండవది లేదు. ఆ గురువు యొక్క నామం అంత స్థితిలో ఉంటాడు. కాబట్టి అలా ప్రతి దాంట్లో దేన్ని చూసినా సరే దాంట్లో తప్పనిసరిగా గురు శిష్య సంబంధం ఉంటుంది. శ్రీ అకలకోట స్వామి, తాజుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలో కూడా ఇంకెన్నో తార్కాణాలు మనకు తెలుస్తాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏం చేశారు అనేది ఆ చరిత్రలో తెలియబడుతోంది. అయితే ఇక్కడ మనకి నేను చెప్పినట్టు స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై అంటే నామధారకునికి స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించిన ఒక మూర్తి దర్శనమిస్తాడు. దర్శనమిస్తే ఆ దర్శనానికి అతను చాలా ఆనందపడతాడు. కానీ బయటకొచ్చిన తర్వాత అరే! ఇది స్వప్నమా అనుకుంటాడు. కానీ మనస్సుపై మాత్రము అది చెరగని ముద్ర వేసి ఉంది. అయితే ఏది? ఆ రూపం. ఆ రూపం మనస్సు మీద అలా ముద్ర పడిపోయి ఉంది. అయితే ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైపోయింది. అప్పుడు స్వప్నం మంచిదే కదండీ! ఎందుకని? స్వప్నంలో వచ్చిన ఆయన్ని
బయట నేను దర్శించాలనే తీవ్రత మీకు రాదు. మీ మనస్సుకొస్తుంది. అప్పుడు ఆ మనస్సు దాని వైపు అన్వేషణ మొదలుపెడుతుంది. మనకెన్ని పనులుండి ఏం చేసినా ఒక పక్క లోపల అది గుర్తుకొస్తూ ఉంటుంది. అలా మనకి చాలా విషయాల్లో, బాహ్య విషయాల్లో కూడా చాలా వాటిల్లో హ్మ్. ఇప్పుడు మనం పాత్ర పోషించేటప్పుడు ఒక తల్లయితే బిడ్డ ఒక పక్కన పడుంటాడు. అలా ఎప్పుడు ధ్యాస ఏదైనా తినాలన్నా, అరే! ఇది బిడ్డకు ఇష్టం అని. ఏదైనా కొనుక్కోవాలన్నా, పోనీలే ఇది వాడికి ఏదో ఒకటి వస్తుంది అనో. అలా ప్రతి దాంట్లో ఒక ధ్యాస పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే భగవంతుడు, గురువు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నావో అవి కూడా మనకి ఒక పక్కకి లాగుతూ ఉంటవి. ఆ లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో అవలాగా నిక్షిప్తమై ఉంటాయి. ఎందుకు? ఈ రోజుతో అది రాలేదు. జన్మల నుంచి మీరు దాన్ని తెచ్చుకొనొచ్చారు. అలాగే స్వప్నంలో ఏదైనా ఒక దర్శనమొస్తే మనస్సు ఏం చేస్తుందంటే దాని మీద చెరగని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు అప్పుడు అది లోపల నుంచి అస్తమానం ఆ ప్రత్యక్ష దర్శనాన్ని కోరుకుంటుంది. ఈ ఈయనకి నామధారునికి మనస్సుపై చెరగరాని ముద్ర వేసింది. ఏది స్వప్నంలో ఎలా అయితే జడలు, విభూతి, పులితోలు ధరించిన దర్శనం ఒకటొచ్చింది కదా! ఆ దర్శనము ప్రత్యక్షంగా దర్శించాలని ఆయన ఆవేదన అతనిలో తీవ్రమైపోయింది. అయితే అతడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడైన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆ యోగి అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అతడు కనిపించాడు. ఆయన పీతాంబరము ధారియై పులి చర్మము మీద కూర్చునున్నాడు. దేహమంతా విభూతి వేసుకున్నాడు. జడలుతో ఉన్నాడు. జుట్టంతా జడలతో ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారుడికి రోమాంచితమవుతుంది. ఎందుకని? ఏదైతే స్వప్నంలో చూసాడో అది ప్రత్యక్షంగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి కనిపిస్తుంది. అయితే కంఠం గద్గతమైపోయింది. కన్నులో ఆనంద బాష్పాలొచ్చేసినియి. ఇవన్నీ తెలిసొస్తాయి ఏంటండి? మనస్సు ఎదురు చూస్తుంది కాబట్టి టక్‌మని అన్నీ వచ్చేస్తాయి చూడండి. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగి అన్నప్పుడు, ఆయన నామధారునికి ఆహ్, రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఒక్కసారి. కంఠం గద్గతమైంది. కన్నులు ఆనంద బాష్పాలొచ్చేస్తాయి. మనకు కూడా చూడండి, మనం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎదురు పడ్డారనుకోండి, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామనుకోండి, వాళ్ళు ఎదురు పడ్డారు. ఆనందంతో కళ్ళెంట నీళ్లొచ్చేస్తాయి. ఎక్సైట్‌మెంట్ ఎక్కువైపోతూ ఉంటుంది. అది మనకి తెలుస్తా ఉంటుంది. చాలా మందిని చూస్తాము. మేము వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు చూడగానే అలాగే కళ్ళెంట నీళ్లొచ్చేస్తాయి. ముట్టుకోవాలని, టచ్ చేయాలని, లేతే పాదాలు పట్టేసుకోవాలని. ఏదో ఆ సంస్పర్శ ఒకటి ఉంటుంది. అదంతా కూడా లోపల ఎదురు చూసిన దానికి ఆనందం. ఆనందము అలాగే ఉంటుంది. కూర్చుని వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి లోపల ఆ హాయి ఆ మొహంలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అది చూసినప్పుడు తిరిగి మనకే ఆనందం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్నంలో ఆయన దర్శనమిచ్చినప్పుడు కంఠం గద్ది కన్నుల ఆనంద బాష్పాలు నిండాయి. అతడు పారవస్యంతో నమస్కరించి, "స్వామి, నేను శ్రీ గురుని దర్శనం కోసం తపించి అది లభించకుండానే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవ్వగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది. కాబట్టి స్వామి నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే. వేరు దిక్కు లేదు. నా అదృష్టం వల్ల మీ దర్శనమైంది" అని అతను వెంటనే అతని పాదాల మీద పడి చెప్పాడు. ఎందుకని? నాకింకా వేరే లేరు. నా తల్లి, తండ్రి నువ్వే అని అంటే సరెండర్, శరణాగతి అంటారు. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఆ నేను లేకుండా ఉండాలంటే ఫస్ట్ సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ సరెండర్ అయినప్పుడు ఇంద్రియాలన్నీ కూడా నెమ్మదిస్తాయి ముందు. అలా సరెండర్ అయ్యాడాయన. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్ సమయంలో అందరూ వదిలిపెట్టేస్తారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితిలో నాకు మీరు లభించారు. యోగీశ్వర, అజ్ఞానమనే చీకటిని నశింపచేయగల జ్ఞాన జ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేంటి? ఎక్కడి నుంచొచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగాడు. అంటే ఎవరైతే బంధువులు, మిత్రులు
అందరూ కూడా ఆపదలో ఉన్నప్పుడు వదిలేస్తారు. మన దగ్గర సిరి సంపదలు ఉన్నంత సేపు బెల్లం చుట్టూ ఈగల్లాగా, బెల్లం చుట్టూ చీమల్లాగా అన్నీ వస్తాయి. ఎప్పుడైతే మీకు ఏమైతే లేవో అంటే ప్రపంచానికి ఏది కావాలో అది మన దగ్గర లేనప్పుడు హ్మ్, దూరం అయిపోతూ ఉంటారు. ఇది మనందరూ ప్రత్యక్షంగా మనందరికీ అనుభవమే. కానీ అయినా సరే మనం కూడా ఆ వ్యామోహంలోనే ఉంటాం. తెలుసు కూడా అదే వ్యామోహంలో ఉంటాం. కొంతమందికి తెలీదు. ఎందుకంటే అంత సిరి సంపదలు తగ్గిపోయి ఫుడ్‌కి లోటు వచ్చే పరిస్థితి కొంతమందికుండదు కాబట్టి తెలీదు. లేదా చాలా వరకు చాలా మందికి ఇది జరుగుతుంది. అప్ అండ్ డౌన్స్ ఒస్తది. డబ్బంతా ఉన్నప్పుడు ఒకలాగా జనం వాళ్ళ దగ్గరికొస్తారు. లేనప్పుడు ఒకలాగొస్తారు. ఆపదలో ఎవరు ఆదుకోరు. ఇవన్నీ ప్రత్యక్షంగా అనుభవిస్తారు. అనుభవించినప్పుడు వైరాగ్యం రావాలండి. అనుభవించినప్పుడు వైరాగ్యం రాదు. వైరాగ్యం రాకుండా ఇంకా కసి పెరుగుతుంది. ఏంటంటే డబ్బులు సంపాదించి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలనిపిస్తుంది. అలా అనుకున్నప్పుడు వైరాగ్యమొస్తే అతను పైకొస్తాడు బాగా. పైకి మీన్స్ జన్మరాహిత్యం వైపుకి జర్నీ చేయగలుగుతాడు. అలా అనుకున్నప్పుడు మనీ వైపు జర్నీ చేస్తే గనక ఎప్పుడోకప్పుడు మళ్ళీ అప్ అండ్ డౌన్స్ రాకమానవు. కాబట్టి అందుకే జీవితంలో జ్ఞానం ప్రధానమన్నారు. ఏ జ్ఞానం కావాలి అనంటే ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? జీవితానికి అన్వయించుకోవడానికి ఏది కరెక్ట్ అనే జ్ఞానం కావాలి అసలు. అది లేనప్పుడు అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తవి. ఒకవేళ వచ్చినవి తట్టుకున్నా కూడా మళ్ళీ రాకుండా ఉండాలనంటే, ఒకసారి పడ్డ ఇబ్బంది జీవితంలో మళ్ళీ పడకుండా ఉండాలంటే, ఆ ఇబ్బంది నుండి ఒక పాఠం నేర్చుకోవాలి. ఏం పాఠం నేర్చుకోవాలి అనంటే, ఏదైనా వచ్చిన ఇబ్బంది నుంచి దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం తాలూకా ప్రభావం మన మీద చాలా ఉంటుంది. కానీ ఆ దుఃఖం మనకి నేర్పుతోంది. ఏం నేర్పుతోంది? జీవితంలో ఇలాంటి అజ్ఞానం లేకుండా నువ్వు ఇలాంటి దుఃఖాలు రాకుండా నీ జీవితాన్ని నడుపుకోమని చెప్పి మనకొక లెసన్ ఒస్తుంది. అటువంటి లెసన్ మనం తీసుకోవాలని తెలియాలి. కానీ ఆ దుఃఖం తాలూకా ప్రభావం మోస్తూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే అలా మోస్తున్నప్పుడు అది ఒక భారమైపోతుంది మనస్సులో. భారమైపోయి భగవంతుడి దగ్గర కూర్చున్నంత సేపు ఆ భారం దించుకోవడానికే కూర్చుంటాడు. రియల్‌గా భగవంతుడి కోసం కూర్చోడు. ఈ భారం దిగిపోయి ఇంకేదో కొత్తగా ఏమీ రాకపోయినా ఫ్రెష్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇతనికి నామదేవునికి సజ్జన సాంగత్యం ఎప్పుడైతే బంధువులందరూ దూరమయ్యారో వైరాగ్యమొచ్చితే, ఆ వైరాగ్యంలో సజ్జన సాంగత్యం దొరికింది. కాబట్టి ఇంతటి కష్ట పరిస్థితిలో నాకు మీరు లభించారు యోగీశ్వర. అజ్ఞానమనే చీకటిని నశింపచేయగల జ్ఞానజ్యోతి మీరు. కాబట్టి నా పేరు నా నామధారక శర్మ. తమ పేరేమిటి? మీరెక్కడి నుంచొస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పాడు. నాయనా ఎవరు భక్తులు ఎవరి భక్తులు తప్పక భుక్తిని, ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో, అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుడిని నేను. ఆయనయే సద్గురువు. తననాశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోకానుగ్రహార్థం భూలోక, సురలోకాల్లో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను అని చెప్పాడు. అంటే ఎవరి భక్తులు తప్పక భుక్తిని, ముక్తిని. భుక్తి ఒకటే సరిపోదండి. ముక్తి కూడా కావాలి. కానీ కలియుగంలో జనులందరూ ఓన్లీ భుక్తి కోసమే పరుగులు పెడుతున్నారు. సరే భుక్తి సంగతి పక్కన పెడితే మనకో బ్యాంక్ బ్యాలెన్సో లేతే ఏదో మొత్తం మీద మనం చచ్చిపోయే వరకు తినడానికి ఉంది. ఆ! ఉంటే మరి అక్కడి నుంచైనా ముక్తికి ప్రయత్నం జేయాలి. కాదు అది సరిపోదేమో అని భయంతోటి ఇంకొంచెం పరుగులుంటుంది. ఆ పరుగుల్లో విసుగొచ్చేసి మళ్ళీ కాసేపు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. అది కాదు భక్తి అంటే. అది కాదు భక్తి అంటే. మరి ఏది భక్తి? అనంటే ఏదైతే నువ్వు ఇస్తున్నావో దానికి కృతజ్ఞతగా నా ఆరాధన. అలాగే నిన్ను చేరుకునే మార్గం వైపు నా ఆరాధన. ఉంటే దాన్ని ముక్తి వైపు తీసుకువెళ్తుంది. ఎవరిని ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో, ఎవరైతే హ్మ్,
ఎవరైతే ముక్తిని ప్రసాదిస్తారో అట్టి నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను. ఆయనయే నాకు సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తాడాయన. నన్ను సిద్ధుడంటారు. అతని పేరు సిద్ధుడు. లోకానుగ్రహార్థం భూలోకము, సురలోకాల్లో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను. అంటే లోకాన్ని అనుగ్రహించటం కోసము మహాత్ములందరూ కూడా లోకంలో వారికి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అది తిరిగి పంచిపెట్టడానికే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అలా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అన్నప్పుడు నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా నేను విన్నాను. మా వంశీకులు అందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయన్ని స్మరిస్తున్నాను. కానీ నేను ఎంత కష్టాల్లో ఉన్నా, నేను ఎంతగా ఆయన్ని ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించట్లేదేమిటి? ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు. అంటే స్వామి నేను విన్నాను. నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పారు. విన్నాను. మా వంశీకులందరూ కూడా ఆయన భక్తులే. ఆయన భక్తులే. అందువల్లనే నాకు కూడా ఆయన యందు భక్తి ఉంది. కానీ ఎప్పుడు నేను స్మరిస్తున్నా నాకీ కష్టాలెందుకొస్తున్నాయి? నేను ఆయన ప్రార్థించినా కూడా నన్ను అనుగ్రహించట్లేదు ఎందువల్ల? అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నాడు. విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఎప్పుడూ గుర్తుపెట్టుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికే కాక వారి వంశంలో కూడా ఎవ్వరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయన్ను సేవించినా సేవించకపోయినా నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. నీవు మనస్సులో ఆయన్ని సంశయంతో ఉండాలి. అందువల్లనే నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించే వారికి ఎట్టి కొరవ ఉండజాలదు. అంటే మనము ఏమనుకుంటామనంటే, మన కష్టాలన్నీ తీరిపోతే భగవంతుడు ఉన్నట్టు, లేతే లేనట్టు. అది కరెక్ట్ కాదు. అంటే ఆశించే భక్తి అంటారు దీన్ని. ఆశించే భక్తి. మరి ఇంకెందుకండి భగవంతుడిని ఆరాధించటం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అరే భగవంతుడిని ఆరాధించేది నువ్వు ఆశించి ఆరాధిస్తావా? కృతజ్ఞతతో ఆరాధిస్తామా? మరి కృతజ్ఞత నా అంటే నీ కష్టాలు ఇప్పుడొచ్చినాయి. కానీ ఒకప్పుడు సుఖపడ్డావు. ఎప్పుడో ఒకసారి మన ప్రారబ్ధానుసారము ఇయ్యబడిన కష్టాలు అవి ప్రారబ్ధం నువ్వు చేసుకున్నవే అవి. నువ్వు చేసుకున్నవి కాలంలో పండి ఒక చెట్టు వేశారండి. ఒక చెట్టు వేశారు. వేసినప్పుడు కాలంలో అవి పండి ఫలాలవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈలోగా మనం వెయిట్ చేయాలి. చెట్టు నాటినప్పుడే కాయ రాలేదని, పండలేదని దాన్ని కొట్టేయలేం కదండీ! ఈలోగా కాలము అనేది ఒకటుంది. అలా కర్మ మనం చేసినప్పుడు తెలీదు. అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. వాటి ఫలాలు కోసుకుంటాం మనం. పుణ్యమైనా, పాపమైనా సరే. మీరు ఏది చేశామో దాని ఫలాలు మనమే అనుభవించాలి. ఇది ప్రకృతిలా. నువ్వేం చేశావో అది నువ్వే అనుభవిస్తావు. ఇంకొకళ్ళు అనుభవించరు. కాబట్టి ఇది మనకి తెలుస్తుంది. వాల్మీకి, వాల్మీకి ముందు దొంగ. రామాయణం తర్వాత కదా రాశాడు. ముందు దొంగగా ఉన్నప్పుడు 2 పక్షులు జంట చాలా సంతోషంగా ఉంటే ఓ పక్షిని కొట్టాడు. కింద పడిపోతుంది. కింద పడిపోతే అది గిలగిలా కొట్టుకొని చనిపోతుంది. దాన్ని చూసి ఆ ప్రేమ జంట దాన్ని చూసి ఇంకొక పక్షి కూడా చనిపోతుంది. చనిపోతూ అది శపిస్తుంది. ఏంటంటే, ఇంతటి సంతోషంగా ఉన్న మమ్మల్ని నువ్వు ఒక్క క్షణంలో చంపివేశావు. తిరిగి ప్రాణం పొయ్యలేవు కదా! కాబట్టి ఈ చంపినది ఏదైతే నువ్వు ఉన్నావో అది ఎవరి కోసము అనేది ఆలోచించుకోమని చెప్తవి. సో, అతను దాని మీద చాలా చింతిస్తూ వెళ్తూ ఉంటాడు. ఈలోగా నారదుడు ఎదురుపడితే తను చెప్తాడు. అరే! ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను వేటాడుతున్నాను. ఎప్పుడు అలాంటి ఫీలింగ్ రాలేదు. ఆ జంటని చూసి ఒకటి చనిపోతే రెండవది గిజగిజ కొట్టుకుని చనిపోయింది. దాంతో నాకిలాంటి ఫీలింగొచ్చింది. అది నన్ను శపిస్తున్నట్టు అనిపించింది అని చెప్తాడు. అప్పుడు నారదుడు చెప్తాడు, అది ఎవరి కోసమైతే నువ్వు చేశావో
వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "ఈ పాపం వాళ్ళు తీసుకుంటారేమో అడుగు" అని అంటాడు. అప్పుడు ఈ పక్షులు 2 తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి, "ఈ పాపం నేను చేశాను. కాబట్టి ఈ పాపం మీరు దీని మాంసము తింటారు కాబట్టి, ఈ పాపము మీరు పంచుకుంటారా?" అని అడుగుతాడు. భార్య కానీ, బిడ్డలు కానీ. "నువ్వు తెస్తే తింటాం కానీ మేమెందుకు పంచుకుంటాము" అని అంటారు. అక్కడి నుంచి అతని జర్నీ మారిపోతుంది. చరిత్రలో నిలిచిపోయాడు. అంతటి రాముడికి భక్తుడయ్యాడు. వాల్మీకి రామాయణం రాయగలిగాడు. సో, చరిత్రలో నిలిచిపోయాడు. సీతాదేవి ఆయన దగ్గరే ఉండిపోయింది. బిడ్డల్ని ఆయన దగ్గరే కనాలనుకుంది. అంతటి శక్తివంతుడయ్యాడు. కాబట్టి మనము చేసే పనులన్నీ కూడా మనం అనుకుంటాము మన ఫ్యామిలీ కోసం చేశామని చెప్పి. కానీ ఫ్యామిలీ కోసం కంటే లోపల మనకు కూడా కాఠిన్యము, లోభము ఉంటుంది. దాని వైపు ప్రయాణము, జర్నీ ఉంటుంది. ఒక కసి ఉంటుంది. దాని వైపు చేస్తూ మనం ఫ్యామిలీ కోసం చేశామనుకుంటాము. కానీ ఎంతవరకు ఫ్యామిలీ కోసం చేయాలి, ఎంతవరకు చెయ్యకూడదు అనే జ్ఞానం కూడా ఉండాలి. కాబట్టి ఈ పాపము, ఈ ప్రారబ్ధము నేను తీసుకుంటున్నాను. ఎవరు ఎవరి మోత వాళ్ళే మొయ్యాలండి. ఎవరేం చేశారో ఆ కర్మ ఫలాలు వాళ్ళు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అదే మళ్ళీ జన్మకి కారణమవుతుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ నువ్వు ఎక్కడ పుట్టావో దాన్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము దాన్ని బట్టి నా ప్రారబ్ధం ఏంటనేది అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఏది చేశామో అది అందుకోవలసి వస్తుంది కాబట్టి మనం ఏమనుకుంటామనంటే గురువులు, భగవంతుడు నా వైపు చూడలేదు, నన్ను అనుగ్రహించలేదు అనిపిస్తుంది. దానికోసమా నువ్వు భక్తి చేస్తున్నావు? ఈయనేం చెప్తున్నారంటే, నువ్వు ఎక్కడో సంశయం పొందావు. త్రికరణ శుద్ధితోటి. త్రికరణ శుద్ధితో నమ్మినప్పుడు ఎప్పుడూ అన్యాయం జరగదు. కాబట్టి ఆయన నమ్మిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా వాళ్ళకి కొదవలేదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేదు నీకు. సంశయాత్మ అంటే సంశయం కూడా ఉంది. సంశయంతో ఉన్నవాడు ఎవ్వరైనా సరే ఇప్పటి వరకు ఎన్నడూ ముందుకు వెళ్ళలేదని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు. సంశయాత్మ వినశ్యతే. కాబట్టి పూర్తి గురి ఉండాలండి. రామతీర్థుడు చెప్తాడు. గు గురువు అంటే గురి కదండి. గురి అంటే దిక్సూచి మార్గము. నువ్వు ఒక గడ్డిపోచని గురువు కింద పెట్టుకున్నావు. ఎప్పుడైతే ఆ పూర్తి గురి సంశయం లేకుండా నీకు గురి ఉంటుందో, ఆ గురువు పట్ల శ్రద్ధ ఉంటుందో, ఆ గడ్డిపోచే నీకు గురు రూపంలో నడిపిస్తుందని చెప్తా. అంతటి శ్రద్ధ మనకు ఉండాలి. అదే బాబా చెప్పాడు. శ్రద్ధ, సబూరి అదే చెప్పాడు మరి. ఇంకొకటి చెప్పలేదు. కాబట్టి సద్గురువు అన్నప్పుడు ఆహ్, ఆ గురుత్వం అన్నప్పుడు నీ గురి. ఈ గురి కూడా దేనికండి? మన మనస్సుకి చూడండి. మన మనస్సుకి తప్పనిసరిగా ఒక మార్గం కావాలి, ఒక గురి కావాలి. ఆ మనస్సుకి ఒక గురువునిస్తే కనుక అది ఆహ్, లేవకుండా సరెండర్ అయి ఉంటుంది. కాబట్టి గురువు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి గురు రూపంలో వచ్చారని చెప్తారు. కాబట్టి అటువంటి స్థితి ఉన్న గురువుకి పైన భక్తి ఉండాలి కానీ కోపం ఉండకూడదు, సంశయం ఉండకూడదు. ఆహ్, హ్మ్. వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారో మనము తిరిగి అంత ప్రేమ చూపించలేకపోయినా కూడా నీకు భక్తి ఉన్నప్పుడు ఆ గురువు యొక్క శక్తిని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. కాబట్టి సద్గురువు అన్నవాడు తన భక్తుడిని ఎవ్వరు వదలలేదు. భక్తుడిని చాలా సునాయాసంగా రక్షించగలుగుతాడు. కానీ ఆ సద్గురువే కోపమొస్తే వారిని రక్షించగల వారెవరు? అలాంటి కోపం రాదు. కానీ మనము అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఇరుక్కుంటే ఇంక నన్ను రక్షించేదెవరు? కాబట్టి ఆయన ఎన్నడూ ఎవ్వరిని కోపగించుకోరు. అలా కోపగిస్తే వాళ్ళు సద్గురువు అలవరు. అలాంటి గురువునే నువ్వు శంకిస్తే, అనుమానిస్తే ఇంక నిన్ను అనుగ్రహించే వాళ్ళెవరు? అని అడుగుతారు.
అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగారు. సరే మీరు చెప్తున్నారు. మరి గురువు అన్నప్పుడు త్రిమూర్తి స్వరూపం ఎలా అయ్యాడు? అనంటే అప్పుడు సిద్ధుడు ఏమని చెప్తున్నారంటే పరమాత్మ ఒక్కడే. అయితే ఆయన ఒకప్పుడు అనేక, అనేక రూపాలు దాల్చవచ్చు. ఆయన సంకల్పించి ఈ చరాచర విశ్వమంతా అయ్యాడాయన. ఆయన సంకల్పించి గురు రూపంలో వచ్చాడు. ఆయన సంకల్పించి జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనే సద్గురువుగా అవతరించాడు. అందువల్ల సద్గురువుని మనము ఆశ్రయించినప్పుడు భగవంతుడిని ఆశ్రయించినట్టే లెక్క. అలా మనము ఆశ్రయించినప్పుడు మొదట కావాల్సిందేంటి? శిష్యుడి లక్షణం కావాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించటం వలన, అజ్ఞానం నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలు నశింపచేయటం వలన గురువు సృష్టి, స్థితి, లయ కారణాలయ్యి ఉన్నాడు కాబట్టి త్రిమూర్తుడయ్యాడు. ఎందుకని? శిష్యుడికి సద్గురువు ఏం చేస్తాడు అంటే తత్వజ్ఞానం కలిగిస్తాడు. అజ్ఞానం నుంచి రక్షిస్తాడు. జన్మ పరంపర నుంచి తీసేస్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కదండీ! ఎందుకని? అంటే జన్మ తీసేస్తే సృష్టి లేదు. అంటే బ్రహ్మ, బ్రహ్మ స్థితి కదా అది. అజ్ఞానము తొలగడము అంటే విష్ణువు స్థితికారుడు. నీ స్థితిలో నీ అజ్ఞానం తొలగిపోతే ఉన్నది జ్ఞానమే. అప్పుడు ఆ స్థితి కరెక్ట్‌గా వెళుతుంది. తత్వజ్ఞానం అంటే ఏంటంటే మూలము. ఆ మూలమే స్తుతి. అంటే ఆ శివుడు తత్వకారకుడు. అంటే ఆ మూలం వైపుకు తీసుకువెళ్తాడు. అంటే ఈ ముగ్గురు, ఈ 3 కలిస్తే గురువు. ఎందుకని? అసలు నువ్వు ఆ లైన్‌లోకి వెళ్ళడానికి మార్గము గురువే కాబట్టి. కాబట్టి సృష్టి, స్థితి, లయాలకు కారణమైన ముగ్గురు కూడా ఉన్నప్పుడు స్వరూపమయ్యారు కాబట్టి, ఈ ముగ్గురు కలిసిన స్వరూపము గురు స్వరూపము అన్నారు. అంతటా నామధారకుడు స్వామి దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటారు కదా! అదెలా సంభవము? అందుకు తార్కాణం ఏమిటి అని అడిగాడు. అడిగితే నా సందేహము తీర్చి నా మనస్సుకి స్థిరం ప్రసాదించండి అని వేడుకున్నాడు. సరే మీరు సందేహం అంటున్నారు కదా! మరి ఈ ముగ్గురు సృష్టి, స్థితి, లయాలకు కారణమైన ముగ్గురు స్వరూపం అంటున్నారు కాబట్టి దేవతలు కోపించిన మరి సద్గురు రక్షిస్తాడంటారు కదా! అదెలా రక్షిస్తాడు? తార్కాణం ఏమిటి? దర్శనం చెప్పమంటున్నాడు. మనస్సుకి స్థిరం ప్రసాదించండి అని వేడుకుంటున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు ఇలా చెప్పాడు. నీవు మొదట ఒక్కడున్న ఒక్కడుగా ఉన్న పరమాత్మ తాననేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. అయితే మొదట ఆ నారాయణ నాభి నుండి ఒక కమలం వచ్చింది. దాని నుండి బ్రహ్మ వచ్చాడు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాల్లో వివరించబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మ, విష్ణు బ్రహ్మనిష్ఠులైన సనక సనందన సనత్ కుమార సనత్సు జాతులు, తర్వాత ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగరసి, పులహ, పులస్య, కతృహు, వశిష్ఠులను సృష్టించారు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవుల్ని సృష్టించారు. వారి వారి పూర్వ జన్మ సంస్కారం అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచారు. అలాగే 4 యుగాలు సృష్టించి క్రమ పద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు. సంతోషము. నమస్తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.